రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి, రైతు కూలీ సంఘం ఇవ్వాలి. గిరిజనులు సాగు చేసుకోవడానికి ఫారెస్ట్ బంజర్లను ఇవ్వాలి. అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. సాగు చేసుకుంటున్న ఫారెస్ట్ బంజర్లకు ROFR పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేసుకుంటున్న ఫారెస్ట్ భూములకు ROFR పట్టాలు కల్పించాలి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను కల్పించాలి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను వర్ధిల్లాలి, రైతు కూలీ సంఘం. వెంకటగిరి డక్కిలి కొంచెం నా పేరు ఆర్ సుబ్బరాయుడు, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం ఏర్పడి 74-75 సంవత్సరాలు దాటుతున్నా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని మేము నిర్మూలిస్తామని చెప్పి ఎప్పుడో పాలకులు చెప్తున్నారు. అయితే ఈనాటికి పేదవాళ్ళకి దున్నుకునేందుకు భూమి లేదు, చేసుకునేందుకు సాగు చేసుకునేందుకు భూమి లేదు, పండించుకునేందుకు మొత్తం వనరులు లేవు. ఇవన్నీ ఈరోజు విదేశీ కంపెనీలకి ఇక్కడ ఉన్నటువంటి ధనిక వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అయితే వీళ్ళు అడవుల్లో ఉంటూ అడవినే నమ్ముకున్నటువంటి ఈ గిరిజనులకి ఈరోజు అటవీ ఉత్పత్తులు కానీ అటవీ భూములు కానీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. చట్టాలు 1972, 2006 రకరకాలుగా చట్టాలు వీళ్ళు ప్రశ్నించడం ద్వారా చట్టాలు చేశారు. కానీ ఈ చట్టాలని ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ చేస్తాయని కూడా ఈరోజు నమ్మడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదల్ని విదేశీ కంపెనీలకి, గోడు జాతి కంపెనీలకి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి మొత్తం కూడా ఈరోజు కట్టబెడుతూ ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గనుల్ని ఈ అదాని కట్టబెడుతున్నారు. అడవుల్లో మొత్తం గిరిజనులకు వ్యతిరేకంగా చట్టాలను ఈరోజు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పేదరికం పోవడానికి ఈ పాలకులు చేయడం. కాబట్టి ఈ పేదలంతా కూడా ఐక్యంగా ప్రశ్నించే కానీ ఈ పాలకులకి బుద్ధి రాదని చెప్పి ఇస్తుంటారని ఈ పాలకులు. కాబట్టి అందరూ ఐక్యంగా ఈ భూములు సాధించుకోవడానికి, సాగుని సాధించుకోవడానికి ఐక్యం కావాలని తెలియజేస్తున్నాం. నా పేరు వివి రమణయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గిరిజనుల సమస్య మీద వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తం ఈ వెంకటగిరి, డక్కిలి, రాపూరు ఈ కొండ కింద ఉన్నటువంటి వెలుగొండ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులు మొత్తం ప్రధానంగా అడవి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు సంవత్సరంలో ఒక 2 నెలలు మాత్రమే వ్యవసాయ పనులు, బయట పనులు, కూలీ పనులు దొరుకుతాయి. మిగిలిన అన్ని రోజులు వీళ్ళు అడవి మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. వాళ్ళు అడవి నుంచి జిగురు, మారేడుగడ్డలు ఇవన్నీ కూడా సేకరించి GCCకి, బయట వ్యాపారస్తులకి అమ్ముతుంటారు. అలాంటి జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనుల్ని గత 3 ఏళ్లుగా ఫారెస్ట్ అధికారులు అడవిలోకి రానియకుండా అడ్డుకుంటున్నారు. మొత్తం ఎర్రచందనంకి కూలీలుగా వెళ్తున్నారనే పేరుతోటి గతంలో వీళ్ళ మీద చాలా మంది గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని నిర్బంధించిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఎవరు కూడా ఈరోజు ఎర్రచందనం కూలీలుగా వెళ్ళడం లేదు. అందరూ వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు. వీళ్ళకి మొత్తం ప్రధాన జీవనాధారం అడవి అయినప్పటికీ ఈరోజు అడవికి రానియకుండా అడ్డుకోవడం వల్ల మొత్తం వాళ్ళు జీవనోపాధిని కోల్పోతున్నారు. కనుక ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం స్పందించి వాళ్ళు అడవికి వెళ్ళడానికి, అడవి మీద ఆధారపడి బతకడానికి, అడవిలో ఉన్నటువంటి ఫలసాయాన్ని తెచ్చి మొత్తం అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళకి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. GCC గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తే మొత్తం వీళ్ళు అడవికి వెళ్ళి అక్కడ మొత్తం ఫలసాయం, జిగురు, మారేడుగడ్డలు, ఉసిరి, అట్లానే మిగిలినటువంటి మొత్తం చిల్ల గింజలు, ముష్టి గింజలు వంటి అన్నీ కూడా సేకరించి, తేనె ఇవన్నీ కూడా సేకరించి GCCకి అమ్ముతారు. బయట ధర ఉంటే బయట అమ్ముకుంటారు. కనుక వీళ్ళకి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు చాలా గ్రామాల్లో మొత్తం ఫారెస్ట్ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ ఫారెస్ట్ భూముల్ని గిరిజనులు సాగు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే
వాళ్ళు ఈ అటవీ ఫలసాయాన్ని ఇచ్చే చెట్లన్నింటినీ కూడా వీటిల్లో పెంచుకొని ఈ మొత్తం జీవనాధారం సాగిస్తారు. అట్లానే ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా భూములకి ప్రభుత్వం ROFR పట్టాలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. ఇవ్వడానికి రకరకాల కొర్రీలు పెడతా ఉంది. కనుక వెంటనే ROFR పట్టాలు ఇచ్చి గిరిజనులకి మొత్తం వ్యవసాయ బోర్లు అట్లానే మొత్తం ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మొత్తం గిరిజనులు వాళ్ళకి ఇప్పుడు సాగు చేసుకుంటున్నటువంటి వాటికి మొత్తం అడవి పందులు పశువుల నుంచి బాగా ఇబ్బంది, పంట నాశనం అవుతుంది, పంటలను కాపాడుకోవడం కష్టంగా ఉంది. కనుక వాళ్ళకి మొత్తం ITDA తరఫున సోలార్ ఫెన్సింగ్ ఇచ్చి పంటల్ని రక్షించుకోవడానికి ప్రభుత్వం సహాయపడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల్ని వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అడవి మీద ఆధారపడడం గిరిజనుల హక్కు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అటవీ హక్కులను మేము గుర్తించామని చెప్పి 2006లో పార్లమెంట్లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అనేది చేశారు. కానీ ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఫారెస్ట్ అధికారులు ఆ చట్టాన్ని గుర్తించడం లేదు. మొత్తం అడవుల్లోకి గిరిజనులను రానియకుండా, అడవి మీద ఆధారపడి బతకనీయకుండా ఫారెస్ట్ అధికారులు వీళ్ళ హక్కుల్ని కాలరాస్తున్నారు. కనుక ప్రభుత్వం జోక్యం చేసుకొని గిరిజనుల జీవనోపాధికి సహాయపడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సాగు చేసుకున్నందుకు ఫారెస్ట్ బంజర్లను ఇవ్వాలి. గిరిజనులు సాగు చేసుకున్నందుకు ఫారెస్ట్ బంజర్లను ఇవ్వాలి. అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు గుర్తింపు కార్డులను అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలి. సాగు చేసుకుంటున్న ఫారెస్ట్ బంజర్లకు ROFR పట్టాలు కల్పించాలి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను కల్పించాలి. ఈ కొండ కింద గిరిజనులు వెలుగొండ ఫారెస్ట్ ఉన్నటువంటి కొండ కింద అటవీ ప్రాంతం చుట్టూ గ్రామాల్లో గిరిజనులు ఉంటారు సార్. వీళ్ళు మొత్తం ఏంటంటే భూములు తక్కువ ఉంటాయి, ఎక్కువ అడవి మీద ఆధారపడి బతుకుతుంటారు. వ్యవసాయం సీజన్లో 2 నెలలు కూలి పనులు ఉన్నా మిగిలిన అన్ని రోజులు వీళ్ళు అడవి మీద ఆధారపడి బతకాల్సింది. మామూలుగా అటవీ ఉత్పత్తులు తీసుకొని వచ్చి వీళ్ళు అడవి నుంచి మారేడు గడ్డలని, జిగురు, తేనె ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి GCCకి తర్వాత బయట మార్కెట్లో అమ్ముకుంటుంటారు. సరే 3 years బ్యాక్ ఏంటంటే మొత్తం ఎర్రచందనంకి కూలీలుగా వెళ్తున్నారు, మొత్తం అనే పేరుతో కట్టడి చేయాలని ఆపేశారు. రానికుండా అడవిలే. సరే బయట నుంచి స్మగ్లర్లు వచ్చి మొత్తం ఎర్రచందనం తీసుకెళ్తుంటారు. ఎవరో ఒకరిద్దరు కూలీకి వెళ్తుంటారు. బయట నుంచే కూలీలకు వచ్చి వాళ్ళు ఎర్రచందనం చేస్తుంటారు. లోకల్ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ మంది వెళ్ళరు ఆ పనిలోకి. మొత్తం వాళ్ళందరూ కూడా అటవీ ఉత్పత్తులు సేకరించే పనిలో ఉంటారు. సరే వాళ్ళని సాగుగా చూపెట్టి ఇప్పుడు మొత్తం వీళ్ళందరినీ ఆపడం వల్ల మొత్తం ఒక 3 ఏళ్ళుగా వీళ్ళకి పనులు లేకుండా పోయాయి సార్. మొత్తం వీళ్ళు ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి బయట తోటల్లో పనిచేయడానికి అట్లా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. అందుకని వీళ్ళకి GCC తరఫున గుర్తింపు కార్డులు ఇచ్చి వీళ్ళని అడవిలోకి పంపించాలని చెప్పేసి అటవీ ఉత్పత్తులు సేకరించుకోవడానికి అవకాశం కల్పించాలని ఒకటి. అట్లానే ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు ఏంటంటే VSSల పేరుతోటి జామాయిల చెట్లు పెట్టేస్తున్నారు సార్. వాటి వల్ల గిరిజనులకి ఏమి ఉపయోగం ఉండదండి. వాళ్ళు చెప్పినంత ఉపయోగం ఇక్కడ ఏమి ఉండదు. అదే ఇప్పుడు ఈ అటవీ ఉత్పత్తులకు సంబంధించిన చెట్లు ఏవైతే ఉన్నాయో, జిగురు కానీ మొత్తం ముష్టి చెట్లు, చిల్ల గింజలని ఇట్లా ఏవైతే ఉన్నాయో, ఉసిరి అన్నీ కూడా ఇవి ఈ ఫారెస్ట్ ప్లాంటేషన్లో వేసుకోవడానికి అవకాశం ఇచ్చి వీళ్ళనే సాగు చేసుకోమంటే వీళ్ళకి అడవి మీద కూడా అడవికి వెళ్ళాల్సిన అవసరం కూడా తగ్గిపోద్దండి. లోకల్గా ఉన్న ఫారెస్ట్ని ఉపయోగించుకోవచ్చు. అది గవర్నమెంట్ అట్లా ప్లాన్ చేయాలనేది మా డిమాండ్. అట్లానే ఈ ఫారెస్ట్ సాగు చేస్తున్నారు సార్. వీటికి ROFR పట్టాలు ఇస్తారు కదా. వీళ్ళని ఏంటంటే మొత్తం 2005కి ముందు సాగులో ఉన్నప్పటికీ వీళ్ళకి ఇవ్వలేదు. 50 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నప్పటికీ వాటికి గ్రామం అంతా గ్రామ సభ జరిపి ఐడెంటిఫై చేసి ఇస్తారు ప్రొసీజర్ ప్రకారం. అట్లా చేయలేదు. ఒకరిద్దరిని ఎక్కడికో పిలిచి ఫార్మల్గా చేశారు. ఫస్ట్ ఫేజ్ వాళ్ళందరికీ ROFR పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. తర్వాత ITDA వాళ్ళు ఏంటంటే వీళ్ళకి
పశువులన్నీ వచ్చి పంటలు ధ్వంసం చేస్తుంటాయి. దాన్ని కాపాడుకోవడానికి సోలార్ ఫెన్సింగ్ లాంటి కొంచెం సబ్సిడీ కింద ఇవ్వచ్చండి ఐటీడీ వాళ్ళు. మొత్తం పంటలన్నీ రాత్రులు కాపలాలు